సంగారెడ్డి జిల్లా రాయకోడ్ వద్ద ఆర్టీసీ టికెట్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ పై జరిగిన దాడి కేసులో కొత్త అంశాలు వెలుగు చూశాయి. తప్పు నుంచి కప్పిపుచ్చుకునేందుకే టికెట్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ పై బస్ కండక్టర్ వసంతరావు లంచం ఆరోపణలు చేసినట్టు తేలింది. డ్యూటీలో భాగంగా ఉదయం 6 గంటలకు బయలుదేరి రూట్ పరంగా వస్తున్నాం కట్పాటు చరుస్తు దగ్గర హైదరాబాద్కి వస్తున్నాం. కంపోలో హైదరాబాద్ నారాయణగిరి బస్సును తనిఖీ చేసినప్పుడు కండక్టర్ గారు మేల్ ప్యాసింజర్ అంటే కదా సార్ మొగాయనకి ఇచ్చే టికెట్ 0 టికెట్ ఇచ్చేది ఎంహెచ్ఎల్ టికెట్ ఇవ్వబడింది. ఓ ప్రయాణికుడికి మహాలక్ష్మి టికెట్ ఇచ్చిన కండక్టర్ వసంతరావును అలా ఎలా ఫ్రీ టికెట్ ఇచ్చారని టికెట్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ ప్రశ్నించారు. దీంతో కండక్టర్ వసంతరావు భయపడిపోయాడు. తనపై చర్యలు తీసుకుంటారనే భయంతో టికెట్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ పై కండక్టర్ వసంతరావు లంచం ఆరోపణలు చేశాడు. అంతేకాదు ప్రయాణికులను రెచ్చగొట్టి దాడికి ఊసిగొల్పాడు. మేము డ్యూటీలో భాగంగా ఉదయం 6 గంటలకు బయలుదేరి రూట్ పరంగా వస్తున్నాం కట్పాటు చరుస్తు దగ్గర హైదరాబాద్కి వస్తున్నాం. కంపోలో హైదరాబాద్ నారాయణగిరి బస్సును తనిఖీ చేసినప్పుడు కండక్టర్ గారు మేల్ ప్యాసింజర్ అంటే కదా సార్ మొగాయనకి ఇచ్చే టికెట్ 0 టికెట్ ఇచ్చేది ఎంహెచ్ఎల్ టికెట్ ఇవ్వబడింది. దానికి భాగంగా మేము జారీ చేయడం జరుగుతుంది. మా విధి భాగంగా ఆ జారీ చేస్తున్న క్రమంలో కండక్టర్ గారు ప్రయాణికులను ఉసిగొల్పి మమ్మల్ని కొట్టించి కండక్టర్ కూడా కొట్టాడు చెప్పు తీసుకొని. దాని మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాం. మావి ఛార్జింగ్ బుక్ చింపేసారు ఎవిడెన్స్ లేకుండా. టికెట్ ఏదైతే 0 టికెట్ ఉంటుందో కదా సార్ వాళ్ళు ఇచ్చింది, మనం ఎవిడెన్స్ తీసుకుంటాం కదా, అది కూడా చింపేపించింది. లేదు మన దగ్గర 0 టికెట్ కానీ నంబర్ రాసుకున్నాం. మేము నంబర్ బుక్లో మెన్షన్ చేసినాం కదా, మా దగ్గర ఉన్నది ఒకటి, అదొకటి ఉన్నది ఏమి మాకు. క్షణికావేశంతో దాడి చేశానని క్షమించాలని కండక్టర్ వసంతరావు కోరాడు. మరోవైపు టికెట్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ ఫిర్యాదుతో కండక్టర్ వసంతరావుపై రాయకోట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరోవైపు ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టారు. 140 మెంబర్స్ ఉన్నారు. అందులో నేను పొరపాటున మహాలక్ష్మి టికెట్ బదులుగా క్యాష్ టికెట్ ఇష్యూ చేసే విషయంలో అది మహాలక్ష్మి టికెట్ ఇష్యూ అయింది. అది నేను 140 కెపాసిటీ ఉండటం వలన నేను మందిని కౌంట్ చేయలేకపోయాను. అయినా వాళ్ళు మళ్ళీ ప్యాసింజర్ ఎక్కుతా ఉంటే సార్ వద్దు, నా కడుపు మీద కొట్టకండి, నన్ను సస్పెండ్ చేస్తారు, ఫర్దర్ సర్వీస్ చేస్తారు, వద్దని చెప్పిన సార్. నేను కాలు పట్టుకున్న వినకుండా ప్యాసింజర్ ఏమో అందరూ అబ్జర్వేషన్ చేస్తున్నారు. నేను కాలు పట్టింది అందరూ అబ్జర్వేషన్ చేసుకుంటే నాకు కోపం వచ్చింది. అంటే నా అందరు నాకే నాకు ఏదైనా సస్పెండ్ చేస్తారని ఆవేశంలో నేను కొంచెం మాటదారి చేసుకున్నాను. వద్దు సార్ బతున్నాడు, నాకు కాలు పట్టుకున్నాను బస్ వద్దు అన్న వినలేదు. క్షణిక ఆవేశంలో నేనేం చేసిన అంటే వద్దు సార్, ప్యాసింజర్ అందరు గమనిస్తున్నాను, ప్యాసింజర్ నేను ఎవరికి ఏం చెప్పలేను, నేను వాళ్ళని చూసి నా బాధను చూసి వాళ్ళు ఇది రియాక్ట్ అయ్యారు. ఇలా జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పరశురామ్ అడిగి తెలుసుకుందాం. పరశురామ్, చెప్పండి, అసలు ఏం జరిగింది ఈ అంశంలో? కండక్టర్ తప్ప, ఇన్స్పెక్టర్ ప్రకాష్ తప్ప? పూర్తి అప్డేట్ ఇవ్వండి. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ వద్ద ఆర్టీసీ బస్సు తనిఖీ సందర్భంగా ఏదైతే టికెట్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ పై చోటు చేసుకున్న దాడి ఘటనపై అధికారులు విచారణ ముమ్మరం చేశారు. అయితే ఈ ఘటనపై సంబంధించి పూర్తిగా బస్సు కండక్టర్ వసంతరావు పూర్తి వ్యవహారాన్ని తప్పుగా పట్టించినట్టుగా అధికారుల విచారణలో తేలింది. అయితే ప్రకాష్ ఏదైతే కండక్టర్ వసంతరావు పురుష ప్రయాణికుడికి మహాలక్ష్మి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ తనిఖీ సందర్భంగా ఈ వ్యవహారం వెలుగుతుంది. దాంతో ప్రకాష్ కండక్టర్ ను ప్రశ్నించడం జరిగింది, ఎందుకోసం ఫ్రీ టికెట్ ఇచ్చామని చెప్పి అడగడం జరిగింది. ఈ విషయం మీద కేసు నమోదు చేస్తామని చెప్పి చెప్పగా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను రెచ్చగొట్టి వారితో దాడి చేయించడం కాక తాను కూడా చెప్పుతో ప్రకాష్ పై దాడి చేయడం జరిగింది. ఈ ఘటనపై ఇరు వర్గాలు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా
పూర్తిగా దర్యాప్తు చేసినటువంటి పోలీసులు ఏదైతే ప్రకాష్ ఫిర్యాదు మేరకు కండక్టర్ వసంతరావుపై కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా ఈ ఘటన పైన ఆరా తీశారు. గతంలో కూడా ప్రయాణికులతో కూడా ఈ బస్ కండక్టర్ మిస్బిహేవ్ చేసినట్టుగా ఆరోపణలు గతంలో కూడా అతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ రోజు కూడా పూర్తిగా తన తప్పు కప్పిపుచ్చుకునేందుకే అక్కడ ఉన్నటువంటి టికెట్ ఇన్స్పెక్టర్ పై తప్పుడు ఆరోపణలు చేసినట్టుగా తేలడం జరిగింది. దీనిపైన కూడా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా ఈ వ్యవహారంలో కండక్టర్ తప్పు చేసినట్టుగా అయితే విచారణలో తేలింది. రైట్ పరశురామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. Done.